మేము చేసిన నిర్ణయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళని సేవ్ చేయడానికి నేవీ కమాండోస్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఈరోజు ముందు ఇప్పుడు బయలుదేరి ఒక ఎక్స్ప్లోరేటరీ విజిట్ చేస్తారు. ఇప్పుడు అంటే ప్రస్తుత పరిస్థితి ఏముందని చెప్పి ఆ తర్వాత రేపు డీప్గా పోయి రేపు వాళ్ళని సేవ్ చేయడానికి బయటికి తీసుకురావడానికి రేపు ప్రయత్నం జరుగుతుంది. ఈ నేవీ కమాండోస్ చాలా హైలీ ట్రైన్డ్ వీళ్ళు, అన్ని కమాండో ఆపరేషన్స్లో వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఈరోజు ఇప్పుడు కూడా పోతారు ఒక ఎక్స్ప్లోరేటరీ విజిట్ మీద. మళ్ళీ రేపు పొద్దున పోయి దే విల్ టేక్ ఏ సీరియస్. రెండోది జియోలాజికల్ సర్వే వాళ్ళని పైనుంచి సైడ్ నుంచి మళ్ళీ ఒక డీటెయిల్ సర్వే చేయమని చెప్పడం జరిగింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ కూడా సీనియర్ ఆఫీసర్ వచ్చారు. రేపు ఉదయం ఎన్జిఆర్ఐ, ఐ థింక్ ఇట్ స్టాండ్ ఫర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా, వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళ హెడ్గా పనిచేసిన జనరల్ హర్పాల్ సింగ్ కూడా, వాళ్ళు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో పనిచేసిన టన్నల్ ఎక్స్పర్ట్స్ కూడా రేపు మార్నింగ్ వాళ్ళని ఇప్పుడు హైదరాబాద్ చేరుతారు. సాయంత్రం రేపు మార్నింగ్ వాళ్ళని హెలికాప్టర్లో తీసుకొస్తున్నాం. మీకు కూడా ఒక స్పష్టంగా ఒక విషయం తెలియజేస్తుంటే, భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన టన్నల్ ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్లో అత్యంత కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ ఇది. సో ఆ స్టేట్ గవర్నమెంట్ మేము 2 లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముందు ఆ 8 ప్రాణాలు కాపాడడం, అది హ్యూమన్ యాంగిల్తో, మానవీయ దృక్పథంతో అది ముందు హైయెస్ట్ ఫోకస్ మాకు. ఆ తర్వాత ఈ యాక్సిడెంట్ సైట్ యొక్క రిపేర్ అండ్ రెక్టిఫికేషన్, మళ్ళీ ఏ విధంగా ముందుకు పోవాలి. సీఎం గారు చాలా పర్టికులర్గా సైడ్ నుంచి యాక్సెస్ 12 కిలోమీటర్లు దాటి తర్వాత ఇప్పుడు ఎక్కడ దారిలో యాక్సెస్ లేకపోవడంతో కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఆ 12th కిలోమీటర్ పాయింట్లో అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఇంకో యాక్సెస్ సైడ్ నుంచి ఆ టన్నల్లోకి తీసుకొచ్చే అవకాశం చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. వీ విల్ పర్సూ దట్ ఆప్షన్. ఫర్ ద ఇంగ్లీష్ ప్రెస్, we had a review meeting in the morning with the 10 agencies, national agencies who are doing the work. The 10 agencies are, where is the Indian Army in this? Acha, okay, fine. Indian Army, Indian Navy, Indian Navy Commando Unit, NDRF National Disaster Response Force, SDRF State Disaster Response Force, MORT, Ministry of Road Transport and Highways, Delhi, Singareni Collieries, Hydra, Indian Army and Indian Navy Japan, Geological Survey of India, Navayuga Company, వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా ఎల్ఎన్టీకి ఈ టన్నల్స్ చూసి 40-45 ఏళ్ళు టన్నల్స్లో అనుభవం ఉన్న క్రిస్ కూపర్ గారు, దెన్ నేషనల్ జియోలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇప్పుడు ఈ 11 సంస్థలు కూడా ఒక యూనిఫైడ్ కమాండ్ కింద కోఆర్డినేటర్ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ గారి ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తున్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను కూడా ఇక్కడికి వస్తాను. మరి జరుగుతున్న కార్యక్రమాలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి బ్రీఫ్ చేస్తున్నాం. challenges है साहब की the combination of water and silt is about 15 to 18 feet high for about 200 meters and there is no access from any side. So आप सोच लीजिए, आप 5 feet 8 है ना, अब अंदर जाएंगे. So if it is pure water, they could have gone in.
any other way, any other access they could have gone in. Now, for anybody to go in is also becoming difficult. There is no other access. And then the water and the silt is increasing and also moving to the towards the exit. One other danger that some of the experts are saying is that the tunnel is still unstable. So actually you should wait for another day or two to try anything. So having kept everybody's opinion in mind, we have come across a middle path and trying our best. अगर हम सर इस प्रोजेक्ट की फ्यूचर की बात करें, आई थिंक 2007 से पहले से 2007 के आसपास किया है, 2025 में हम कांग्रेस गवर्नमेंट ने इसको फिर से रीइनिशिएट किया है, इंसिडेंस हुआ है, अब इसको पहले तो हम डिले कितना और क्या फ्यूचर प्लान होंगे गवर्नमेंट? See, I can only say one thing. This project, when completed, will be a boon to the most backward regions of Telangana, the tribal areas, and there are also fluoride effect. We are very keen to complete the project. Like I explained in detail in the morning, water comes from the bottom of Srisalem reservoir, comes by gravity, 30 TMC of water, which will irrigate 3 to 4 lakh acres and be a huge source of drinking water. We are very keen. Now, how much delay, how to go forward, it will be the next phase. Sir, what are the chances of survival of the workers here, sir? We are not able to do any guesswork on that. But so far, we have not been able to establish contact. సార్ ఇందాక సీఎం గారు చెప్పినట్టుగా సైడ్ నుంచి తోవడానికి ఎంతవరకు పాసిబిలిటీ? See, that also, we are going to make a, and we have told the present agency, we have told the Geological Survey of India, we are going to do a serious effort on that. Yes. అందుకోసమే వాళ్ళకి నేవీ కమాండోస్ మేము ఏమని చెప్పినాం అంటే మీ మొత్తము ఆ ప్లాన్ ఎట్లా చేసుకోండి అంటే ఆ 40 మీటర్లు క్రిస్ క్రాస్ చేసి చూడండి అని చెప్పడం జరిగింది. లేటెస్ట్ ఇద్దరు అంటే ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ నేవీ వాళ్ళు డిసైడ్ చేయాలి. సార్ రెస్క్యూ టీమ్స్ మొత్తానికి రెండవ రోజుకు ఈ రోజుకు తగ్గాయి అంటే నెంబర్ ఆఫ్ టీమ్ మెంబర్స్ తగ్గారు అన్నది ఒక వార్త వినిపిస్తుంది. ఎవరు తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ నెంబర్ ఆఫ్ ఏజెన్సీస్ అండ్ ద నెంబర్ ఆఫ్ నేషనల్ ఏజెన్సీస్ అండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఆర్ మోర్ నౌ. It is, for example, dewatering.